అక్షయ తృతీయ దక్షిణాది పండుగ కాదు అంటారు. ఉత్తరాది వాళ్ళదా ఇది? అక్షయ తృతీయ ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేసుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి నార్త్ సౌత్ అనేటటువంటిది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అక్షయ తృతీయ ప్రత్యేకం. ఎలా అంటే మనకు భారతదేశంలో 4 మూలలు 4 దేవాలయాల గురించి చెప్పుకుందాం. పూర్తిగా ప్రథమంగా మనకు కేదార్నాథ్, బద్రీనాథ్. ఆ యొక్క కేదార్నాథ్, బద్రీనాథ్ 2 దేవాలయాలు కూడా అక్షయ తృతీయ రోజే తలుపులు తెరిచి పూజాధికములు ప్రారంభం అవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, విశేషంగా ఆ రోజు 6 నెలల పాటు దేవాలయం మూసుకొని ఉంటుంది. మూసిన తలుపులు ఆ రోజు తెరిచి ఆ దేవతల ఆరాధన చేసి అందులో ప్రత్యేకంగా ఆ బద్రీనాథుని యొక్క చందనోత్సవం అని చేస్తారు. ఆ స్వామివారికి చందన లేపనం చేసి ఆ రోజు ఆరాధన చేయడం జరుగుతుంది. అంటే అక్కడ నార్త్ వాళ్ళందరికీ కూడా అది చాలా ప్రత్యేకమైన ఉంటుంది. ఎందుకంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవన్నిటినీ కూడా చోటా ధామ్ అంటే 4 ధామ్ యాత్ర, చోటా 4 ధామ్ యాత్ర అని చెప్పి చేయడం జరుగుతుంది. మరి ఎంత ప్రత్యేకం చూడండి. మనము ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో తెలియదు. మరి ఆ రోజు అక్షయ తృతీయ రోజు విష్ణునామస్మరణ, ఆ రోజు శివనామస్మరణ చాలా విశేషంగా ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు తలుపులు తెలుసుకునే సమయంలో మనము పూర్వము ఇంతకుముందు మనము చూసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీడియా ద్వారా మనము ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్లో చూస్తూ ఉంటారు. ఆ దేవతల ఆరాధన, ఆ నామస్మరణ చేసుకుంటే చాలా విశేష ఫలితం లభిస్తుంది. తర్వాత మనకు ఒడిస్సా పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రత్యేకంగా జరుగుతుంది. అక్షయ తృతీయ రోజే ఆ రథాలకు సంబంధించినటువంటి పనులను ప్రారంభం చేసి ఆ రథాల తయారీని చేయడము ఈ అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. అలాగే 42 రోజుల పాటు ఆ స్వామివారికి చందనోత్సవం అని చెప్పేసి పూజా కార్యక్రమం చేస్తారు. అది కూడా చాలా ప్రత్యేకం. తర్వాత మనకు సింహాచలంలోని అప్పన్న స్వామి, ఆ స్వామివారికి ఎప్పటికీ చందనంతో లింగాకారంలో కనిపిస్తారు. కానీ ఈ యొక్క అక్షయ తృతీయ రోజే అతనిని నిజ స్వరూప దర్శనము భాగ్యం మనకు కలుగుతుంది. ఆ రోజు ఆ చందనాన్ని మనకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత మరలా చందనోత్సవం చేసి ఆ స్వామివారిని దివ్యమంగళ దర్శనము చేయడం జరుగుతుంది. అది కూడా మనకు చాలా ప్రత్యేకం. అలాగే శ్రీకృష్ణుడు మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది. శ్రీకృష్ణ పరమాత్ముడు తన మిత్రుడైనటువంటి కుచేలుణ్ణి కలిసినటువంటి రోజు కూడా ఈ రోజే అని చెప్పడం జరుగుతుంది.